ఏంటి నందిని? ఏంటా వీడికి మీ మీద కోపమో నా మీద కోపమో తెలియదు కానీ తెగ తంతున్నాడు. మీరేమో సైలెంట్ గా బుక్ చదువుతున్నారు. మరేం చేయను? రాజమౌళి గారు ఈగ కథ చెప్పారు, త్రివిక్రమ్ గారు ఆ కథ చెప్పారు, సుకుమార్ గారు వీళ్ళిద్దరూ 100% అన్నట్టు నాన్నకు ప్రేమతో కథ చెప్పారు. అలాగే ఇప్పుడు మీరు కూడా మన బిడ్డ ఇన్స్పైర్ అయ్యేలాగా మంచి కథ చెప్పండి. సరే, మీ ఇద్దరికి చెప్తాను వినండి. అనగనగా ఒక ఊళ్ళో అరే పోతరాజు, నేను దేని మీద పెద్దగా దృష్టి పెట్టనురా. మనిషి మీద అసలే పెట్టను. ఎందుకో తెలుసా, నా చూపు పడిందనుకో పచ్చగా ఉండేది కూడా మాడి మసి అయిపోతురా. అయ్యా, నాకే పాపం తెలియదయ్యా. నాకు తెలిసిందే పాపం రా. మోసం చేయాలనుకున్నావు, తప్పులేదు. సరుకు మీద ఎంగిలి పడ్డావు, అది తప్పులేదు. సొంత ఇల్లు కోసం ఆశపడ్డావు, నా ఇల్లు కూల్చేసావు. పేర్లో రాజున్న పెతోడు రామరాజు అయిపోడరా పోతరాజు. మేత కోసం ఒక భర్తనే తీసుకెళ్ళానయ్యా. అదేరా నేను చెప్పేది. మేయడం ఒకసారి అలవాటైతే ఆకలి తీరదో. వీలు చిక్కినప్పుడల్లా తినేయాలనిపిస్తుంది. కౌంట్ ఎంత ఉందిరా తమ్ముడు? 42, 43 ఉందన్నయ్య. 30 కౌంట్ రావాలంటే మనం బలంగా ఉంటే సరిపోదు. మేత కూడా బలంగా ఉండాలి. ఈడు మొహం చూడలేకపోతున్నాను కానీ తీసుకెళ్ళండి. నిప్పుని వెలిగించడమే కాదురా, ఆర్పడం కూడా తెలుసు నాకు. మోసానికే మోసాను రాని. ఈ రామరాజుని మోసం చేసేవాడు ఇంకా పుట్టలేదు.